రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌కి సంబంధించినటువంటి వీడియోలు వన్ బై వన్ అదేదో డైలీ సీరియల్ లాగా ప్లే అవుతూ పోతూ ఉన్నాయి. మొదట విడుదలైన వీడియోలో మాత్రం అసలు పూర్తి నగ్నంగా ఆయన చూపించిన దర్శనం. సరే, ఇప్పుడు ఆయనకు రిలేషన్ ఉంది. వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా అన్నీ చేసుకుంటూ పోయారు. సరే, అది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఏంటి, ఏ ప్రామిస్ తోటి వాళ్ళిద్దరూ కలిసి ముందుకెళ్లారు, ఇదంతా కాసేపు పక్కన పెట్టిన రెండో వీడియో విడుదలైన తర్వాత రెండో వీడియో విడుదలైన తర్వాత ఒక ఎమ్మెల్యే అయింది ఈయన. కారులో లైవ్‌లో వీడియోలో ఉండి చెయ్యి కోసుకొని రక్తం చూపించుకుంటూ నువ్వు నా లేకపోతే అది ఇది నువ్వు నాకు కావాలంటే తనను తాను కంట్రోల్ చేసుకోలేకుండా ఏకంగా చెయ్యి కోసుకొని చూపించిన ఆ వీడియో చూసిన తర్వాత మొదటిసారి నిజంగా రైల్వే కోడూరు ప్రజల మీద జాలి కలిగింది నాకు. మొదటిసారి రైల్వే కోడూరు ప్రజల మీద జాలి కలిగింది. ఎందుకని, ఒక నాయకుడు అనే వాళ్ళు ఎట్లుండాలి? సరే, ఇప్పుడు ఇటువంటి బంచిక్ వ్యవహారం కథ కాసేపు పక్కన పెట్టండి. అటువంటి కంట్రోల్ చేసుకోలేని తనం, అది కంట్రోల్ చేసుకోలేకపోవడం కాదు. ఒక నాయకుడికి ఫస్ట్ ఉండాల్సింది కమిట్మెంట్, ఒక నాయకుడికి ఫస్ట్ ఉండాల్సింది కఠిన నిర్ణయాలు తీసుకునే లక్షణం, ఒక నాయకుడు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలాంటివి ఈ వ్యక్తి చెయ్యి కోసుకొని చిన్న పిల్లోల్లాగా, ఒక రోమియోలాగా, ఒక అల్లరి చిల్లర వ్యక్తిలాగా చెయ్యి కోసుకొని చూపించుకొని బట్టలిప్పు, నువ్వు బట్టలిప్పు, నేను బట్టలిప్పుతా, నాకు వీడియో కాల్లోనే చూపెట్టు, నాకు ఇప్పుడే చూడాలి, నువ్వు నైటీది, నువ్వు చీరది, అదిది, ఇంత దారుణమైనటువంటి ప్రవర్తన ఒక ఎమ్మెల్యే ఉంటే అటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజల మీద జాలి చూపించండి. ఏం చేయాలి మనం? ఆ ప్రజల మీద జాలి చూపించాలి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఎంతమంది జనం వెళ్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, ఎంత షార్ప్గా ఉండాల్సి ఉంటుంది, ఎంత హుందాగా ఉండాల్సి ఉంటుంది, ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాల్సి ఉంటుంది. 4 గోడల మధ్య వీళ్ళ రిలేషన్ ఉంది అనుకుంటే సరే, అది కానివ్వండి, అది వేరే విషయం. కానీ బయట విపరీత ధోరణి చూసావు, వీడియో కాల్లోనే చూపెట్టు, వీడియో కాల్లోనే ఆయన బట్టలు ఇప్పేసి, వీడియో కాల్లోనే ఆమెను బట్టలు ఇప్పేయమని, విప్పేయకపోతే ఈయనకు ఇది కత్తితో కోసుకొని, ఇలానా ఒక లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాల్సిన ఒక ప్రజాప్రతినిధి బిహేవియర్ ఉండాల్సింది. బాబోయ్, ఆ ప్రజల పరిస్థితి ఏంటి? ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఒక 10 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉండి ఇంత విపరీత ప్రవర్తన ఉన్నవాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ఏం నిర్ణయాలు అమలు చేస్తారు, ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తారు? ఏంది వీళ్ళు ప్రజలకు అండగా ఉండేది? అసలు నిజంగా పిచ్చెక్కిపోయింది నాకు ఆయన చెవి కోసుకొని వీడియోలో చూపిస్తే. ఏం దారుణం రా బాబు! నిజంగానే రైల్వే కోడూరు ప్రజలారా, మీరు గర్వపడాలేమో చూడండి. ప్రజలను నిందించడం అని కాదు ఇక్కడ జనరల్గా, అటువంటి ప్రజల పరిస్థితి ఏంటి అంటున్నా. అటువంటి ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏంటి? ఏముందిలేండి, పైనుండి కింద వరకు అందరూ ఇలాగే తయారవుతూ ఉంటే ఆమెకి ఇష్టం లేకుండా చేశారా, ఈయనకి ఇష్టం ఉండి చేశారా, నేను డిస్కషన్ అది అంటలేను. వాళ్ళిద్దరు బంచిక్ డిస్కషన్ కూడా అంటలేను. ఈయన విపరీత మనస్తత్వం అంటూ ఉన్నా. చేయి కోసుకోవడాలు, వీడియో కాల్లో బట్టలు ఇప్పేయమనడాలు, అవి చూపించడాలు, ఇది ఇప్పే అనడాలు, ఏమి ఇప్పకపోతే కోసుకోవడాలు, ఇంత విపరీత ప్రవర్తన ఏంటి ఒక ఎమ్మెల్యేకి? లిటరలీ సైకో క్యారెక్టర్గా అనిపించింది.